ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంత వైడర్గా ఉండబోతుంది అని నువ్వు ఎప్పుడు సెన్స్ చేసావు? 2021 బేసికలీ 2021లో ఓపెన్ ఏఐ అనేది చాట్ జీపీటీ యొక్క పేరెంట్ కంపెనీ కదా, వాళ్ళే ప్లే గ్రౌండ్ అని ఒక యాప్ రిలీజ్ చేశారు. ఓకే, వెబ్ యాపే, ఓన్లీ కంప్యూటర్లో ఇంటర్నెట్లోనే యూజ్ చేసుకోవచ్చు. సో థింగ్ ఏంటంటే ఈ ఓపెన్ ఏఐ అనేది అప్పట్లో నాకు ఫర్ సమ్ రీజన్ నాకు అనిపించింది, నేను యూజ్ చేశాను, అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. ఓపెన్ ఏఐ ప్లే గ్రౌండ్ ఎట్లా అంటే బరాక్ ఒబామా నుంచి బాహుబలి దాకా ఏ టాపిక్ మీద చిటుకలో ఒక ఆర్టికల్ రాసేస్తుంది. సో అప్పట్లోనే చాట్ జీపీటీ 2023 ఓపెన్ ఏఐ ప్లే గ్రౌండ్ ఇస్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ దట్ లాంచ్ ఇన్ 2021. సో వావ్, ఇది ఏదో చాలా ఇంత అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్ కదా. ఇలా ఆర్టికల్స్ నిమిషంలో రాసేస్తే ఆర్టికల్స్ మేము తీసుకొని క్లయింట్స్కి మేము సర్వీస్గా ఇచ్చేవాళ్ళం అనమాట. ఎస్ఈఓ ఆర్టికల్స్ లైక్ యూనో కదా, బ్లాగ్స్ అని. ఆ బ్లాగ్ పోస్ట్ రాసి ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్స్ మేము క్లయింట్స్కి ఇచ్చేవాళ్ళం. సో దట్స్ వేర్ వీ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ అనమాట. సో ఇఫ్ ఐ కుడ్ మేక్ మనీ, ఐ థింక్ ఇట్స్ గుడ్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడంలో ఓపెన్ ఏఐలో ఇన్వెస్టెడ్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఈజ్ లైక్ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అంటే ఇట్ విల్ బీ హ్యూజ్, నో ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లైఫ్ అప్పటికి. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇంత పెద్దది అవ్వబోతుంది ఇది, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈ కంపెనీలో ఇంత ఇన్వెస్ట్ చేశాడు అంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ ఐ సా ద రిజల్ట్స్. ఓకే, 14 మంది వరకు 6 చేశారు. సో నా కంపెనీలోనే 14 మంది చేసేది 6 చేయగలిగితే లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ ఎలా యూజ్ చేసుకుంటాయి. స్టార్టెడ్ డిగింగ్ ఇట్, రెడ్ కపుల్ ఆఫ్ బుక్స్, రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ చేయగా అనిపించింది దట్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అని. సో ఇట్స్ గెటింగ్ ట్రూ. అంటే 14 మంది వర్క్ 6 మెంబర్స్ చేస్తున్నారని అన్నారు. యా, అలాగే ఇలాంటి వాటి ద్వారా కూడా మన రియల్ టైం జాబ్స్ అనేది కూడా పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు కదా. ఎస్. సో మరి దాన్ని కాంపన్సేట్ ఎలా చేయగలుగుతామో అది కూడా చెప్పచ్చు. యా, సో థింగ్ ఏంటంటే ఎనీ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోవటం అనేది వి సా ఇట్. కంప్యూటర్ వచ్చినప్పుడు పోయింది, ప్రింటింగ్ మిషన్ వచ్చినప్పుడు పోయింది, ఫార్మింగ్లో టూల్స్ వచ్చినాయి లైక్ ఆటోమేటిక్ టూల్స్ అవి వచ్చినప్పుడు ఫార్మర్స్ కొంతమంది ఫార్మింగ్ మీద ఉన్న వాళ్ళ జాబులు పోయినాయి. ఎనీథింగ్ దట్ సంథింగ్ ఒక అడ్వాన్స్ థింగ్ వచ్చింది అంటే జాబులు పోతాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక లాంగ్వేజ్ ఉండేది అనుకోండి, C++, వాట్ ఎవర్. కొత్త లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్కి మీరు అడాప్ట్ అయితే జాబ్లు ఉంటాయి, లేకపోతే లేదు. సో ఈ ఐటీ యాజ్ అన్ ఇండస్ట్రీ ఎవ్రీ 10 yearsకి జరుగుతూనే ఉంది. ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, అడాప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అడాప్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేకపోతే అలా సర్వైవల్ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. థ్రైవింగ్ ఉండదు, గ్రోత్ ఉండదు. కొన్ని 100,000 మంది ఉన్నారు ఇలాంటి జాబ్లే ప్రతి ఇండస్ట్రీలో ఇంతే. ఫోటోషాప్ వచ్చింది, ఫోటోషాప్కి ముందు ఇంకోటి ఏదో ఉండేది. సో అట్లా అనమాట. సో ఏఐ అనేది అట్లాంటి ఒక టెక్నాలజీ. బట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ కంప్యూటర్ వచ్చినప్పుడు అప్స్కిల్ అవ్వడానికి 10 ఏళ్ళు ఉంది యూనో పెద్దగా అవ్వడానికి. ఇప్పుడు ఏఐ అనేది అంత టైం లేదనమాట, 1-2 years ఎట్ మ్యాక్స్. సో ఈ 1-2 yearsలో అప్స్కిల్ అయ్యి జాబ్ రెడీ అయిన వాళ్ళకి జాబ్ ఉంటుంది. లేదు అంటే వేరే వాళ్ళు ఏఐ నేర్చుకున్న వాళ్ళు మిమ్మల్ని రిప్లేస్ చేస్తారు. ఏఐ రిప్లేస్ చేయదు, వేరే వాళ్ళు ఎవరైతే ఏఐ యూజ్ చేస్తున్నారో మిమ్మల్ని రిప్లేస్ చేస్తారనమాట. బికాస్ దే ఆర్ డూయింగ్ 3 members వర్క్. మీరు ఒక మెంబర్ వర్కే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కంపెనీకి 3 వర్క్ చేసేవాడు కావాలా, ఒక వర్క్ చేసేవాళ్ళు కావాలంటే వాళ్ళనే తీసుకుంటారు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఒకటైతే ఒక కంపెనీలో 10 మంది వరకు 10 మంది వరకు 3 చేస్తున్నారు అంటే, ఆర్ లెట్స్ సే ఒక 100 మంది వరకు 50 మందే చేస్తున్నారు అంటే కంపెనీ ఈజ్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్, రైట్? కంపెనీ మోర్ ప్రాఫిట్స్ చేస్తుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది అంటే మళ్ళీ దే విల్ హైర్ పీపుల్. బట్ ఎవరిని హైర్ చేసుకుంటుంది? అల్టిమేట్లీ పీపుల్ విత్ ఏఐ నాలెడ్జ్ అగైన్. సో పీపుల్ విల్ గెట్ జాబ్స్, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి ఏఐ వల్ల. బట్ అల్టిమేట్ థింగ్ ఈజ్ అబౌట్ అప్ స్కిల్లింగ్. ఏఐ తెలిసినోడు జాబ్ ఉంటుంది, లేకపోతే ఏదైతే స్కిల్ నేర్చుకోలేదో అదే స్కిల్ విల్ డిలీట్ యువర్ జాబ్. ఓకే, ఫస్ట్ టైం నీ వీడియోస్ కానీ షార్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది, అరే ఈ అబ్బాయి ఏంటి ఏకి ఏమైనా దత్తపుత్రుడా లేకపోతే ఏంటి, ఎప్పుడు చూసినా ఏ అని చెప్పేసి అంటున్నాడు ప్రతిసారి. అంటే నార్మల్గా మేమున్న ఫీల్డ్ సంథింగ్ డిఫరెంట్ కాబట్టి దాంతో ఏమన్నా అని చెప్పేసి అట్లా. బట్ ఒక 1-2 అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అంటే స్కిల్స్ గురించి ప్రజెంట్ ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ వైజ్ కానీ అంటే నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది కూడా నేను సక్సెస్కి ఒక కారణం అనుకోవచ్చా? సో వాట్ ఐ బిలీవ్ ఇస్, మా మదర్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, డోంట్ మేక్ రిచ్ పీపుల్ రిచ్. అంటే ఆల్రెడీ ఒక 1-2 కోట్లు ఉండి ఒక కంపెనీ పెట్టి వీళ్ళని ఇంకా మనం ఒక సర్వీస్ ఇస్తే ఒక 40,000 అడికి ఒక 1,00,000 వస్తుంది, రైట్? ₹1,00,000 ఉన్నోడికి ₹1,00,000 ఇస్తే పెద్ద ఇది ఉండదు అనమాట, ఆ కిక్ అనిపించదు. బట్ వెన్ యూ రియల్లీ మేక్ డిఫరెన్స్ ఇన్ అ కామన్ మ్యాన్,
by sharing knowledge, by giving some direction, that impact for that common man will be huge. ఇలాంటి కొన్ని లక్షల మంది కామన్ మ్యాన్ని మనం ఇంపాక్ట్ చేస్తే మనకు ఒక కిక్ వస్తుంది. సో దాట్స్ వేర్ ఐ క్రేవ్ ఫర్. ద రీజన్ ఐ కమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూస్ ఇస్ యునో ఐ జస్ట్ వాంట్ టు షేర్ నాలెడ్జ్. నా దగ్గర ఒకటి ఉంది. ఇఫ్ ఐ సర్వ్ మై నాలెడ్జ్ టు అదర్స్, ఫస్ట్లీ ఇలాంటి ఇంటర్వ్యూస్కి వస్తానన్నైనా నేను అప్స్కిల్ అవుతాను, నేను అకౌంటబుల్ ఉంటాను, నేను 10 మందికి యూనో రిజల్ట్స్ ఇచ్చి అది ఇక్కడ చెప్పాలనుకుంటాను. సో ఇట్స్ మై అకౌంటబిలిటీ సిస్టమ్ అనమాట. ఓకే. సో టెక్నికల్ వైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2024లోనే సో పీపుల్ ఆర్ మ్యాసివ్గా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది అయితే దాని గురించి నేర్చుకుంటూ ఉన్నారు. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ కమింగ్ డేస్ ఎలా మనం చూడొచ్చు? అంటే అన్ని స్కిల్స్ అంటే అన్ని సెక్టర్స్లో కూడా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? యూ నేమ్ మీ ఒక 5 సెక్టర్స్. ఫ్యాషన్ డిజైనరు, హెయిర్ స్టైలిస్ట్ నుంచి ఒక CEO ఫర్ అన్ IT కంపెనీ వరకు ప్రతి ఒక్కరు AI యూజ్ చేస్తారు. జస్ట్ లైక్ నవ్ గూగుల్ ఎలా యూజ్ చేస్తున్నారు. AI యూజ్ చేయకపోతే గూగుల్ ఇప్పుడు యూజ్ చేయకుండా పనులు ఎలా అవ్వట్లేదో అలా అయిపోతుంది అనమాట. ఎవరైనా స్టార్టింగ్ ఫ్రమ్ దట్ కెమెరా పర్సన్ టు మీరు టు నేను ప్రతిరోజు AIని యూజ్ చేయాల్సిందే. చేస్తేనే సర్వైవ్ అవుతాం. లేకపోతే గూగుల్ మ్యాప్స్ చూడకుండా నేను 10 మందిని అడుగుతూ వెళ్తాను అంటే ఎట్లా పాతకాలం అయిపోతుందో, నేను AI చూడను అంటే అట్లాగే అయిపోతుంది అనమాట. సో నేను ChatGPTని యూజ్ చేయను, నా క్వశ్చన్స్ నేనే రాసుకుంటాను అంటే ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్. వై టు వేస్ట్ ఇట్? ఒకటి UGPT మన నుంచి కొద్దిగా రావాలి, ఇంకొకటి ChatGPT AI నుంచి కొద్దిగా రావాలి. 2 మిక్స్ చేసి కొలాబరేటివ్గా మనం వెళ్ళాలన్నమాట. సో దిస్ ప్రూవ్స్, అంటే ఇదేదో మనం అనుకున్నట్టు కాదు, ఇట్స్ ప్రూవెన్ ఆల్రెడీ. కొన్ని 100 కంపెనీలు AIని యూజ్ చేసి కొన్ని లక్షల మందిని జాబ్స్ నుంచి తీసేశారనమాట. ఇప్పుడు పేటిఎం ఉంది, గూగుల్ ఉంది, IBM ఉంది, క్లార్నా ఉంది, దుకాన్ ఉంది. ఈ ప్రతి కంపెనీ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ AIని యూజ్ చేయడం, కొన్ని 100 మంది వాళ్ళ ఉద్యోగాలని రిప్లేస్ చేయటం, లేకపోతే అట్లా అయిపోయాయి. ఇప్పటికి క్లార్నా ఉన్న కంపెనీ యూఎస్లో, క్లార్నా అనేది బజాజ్ ఫిన్సర్ ఫర్ యూఎస్, రైట్? ఈ పర్టికులర్ కంపెనీ ఒక్క AI చాట్ బాట్ వల్ల 700 మెంబర్ వర్క్ని రిప్లేస్ చేసింది. ఒక్క చాట్ బాట్ 700 మెంబర్ వర్క్ చేస్తుంది. ఫోర్బ్స్లో ఆర్టికల్, సేవింగ్ దెమ్ $40 మిలియన్. ఆల్మోస్ట్ సంవత్సరానికి 300 కోట్లు ఒక్క AI టూల్ని యూజ్ చేసి సేవ్ చేసుకుంటున్న కంపెనీ ఇది. ఇప్పుడు ఆ ఒక చాట్ బోట్ ఖర్చు ఎంత ఉండొచ్చు? మహా అయితే $1 కోటి కూడా అయి ఉండదు. 300 కోట్లు ఎక్కడ? $1 కోటి. $1 కోటి కూడా అసలు ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఈవెన్ $1 crore వేసుకున్నా సరే ఇట్స్ 300 crores మనీ సేవ్ ఫ్రమ్ $1 crore ఆఫ్ AI టూల్ ఆర్ AI ఇన్వెస్ట్మెంట్. అంతవరకు ఎందుకు? అందరికీ తెలిసిన గూగుల్ కంపెనీ, గూగుల్ కంపెనీ వాల్యుయేషన్ $trillions, రైట్? $trillions అంటే 7,500 కోట్లు అంటే $1 బిలియన్. 100,000 బిలియన్లు అంటే $1 ట్రిలియన్. $2 ట్రిలియన్ కంపెనీలో మేజర్ IT కంపెనీ అది. ఆ కంపెనీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ IT కంపెనీ 25% ఆఫ్ ద వర్క్ ఇన్ గూగుల్ విచ్ ఇస్ కోడింగ్ ఈస్ బీయింగ్ డన్ బై AI. కొన్ని లక్షల ఎంప్లాయీ ఉన్న కంపెనీలో 25% IT వర్క్ AI చేస్తుంది. ఓకే. సో యూ సీ దట్ లైక్ వాళ్ళకి 25% ఎంప్లాయీస్ని డిలీట్ చేయొచ్చు. But they are not doing it, maybe I don't know why, but eventually either they will delete people who don't support using AI in their own company, who can't use AI in their own company, or they will just eventually అదే అవుతుంది. either వాళ్ళు డిలీట్ చేయాలి, లేకపోతే అప్స్కిల్ చేయాలి, లేదు అంటే మెయింటైన్ చేయాలి డబ్బులు పెట్టి. బట్ నో వన్ విల్ డూ దట్ కదా. రాబోయే కాలంలో కొన్ని మ్యాసివ్ థింగ్స్ అనేది కూడా AI ద్వారా చూడబోతున్నాం. అంటే జాబ్స్ లాస్ అయిపోవడం కానీ, సో ఇలాంటి ఘోరాలని చూడబోతున్నాము. అండ్ అమీర్పేటలో కొత్త బోర్డులు కూడా రాబోతున్నాయి అనుకోవచ్చాము. ఏంటంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. AI మేము నేర్పిస్తాము, AI టీచ్ చేస్తాము అని చెప్పేసి బోర్డులు పెట్టేస్తారు.